హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే చూడండి, పొద్దునే నేనైతే బాబుకి పాలల్లో అటుకులు అయితే వేసిస్తూ ఉన్నాను. బాబునైతే అడిగాను ఈరోజు, అటుకులు వేసిచ్చేదా, పాలల్లో తింటావా అంటే తింటానన్నాడు. సో అందుకోసం నేనైతే కొన్ని పాలు, అటుకులు, 1 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసి కలిపి అయితే ఇచ్చేసాను. తింటాడో లేదో చూడాలి ఫ్రెండ్స్. మా బాబు ఫస్ట్ టైం నేనైతే ఈ విధంగా వేసి ఇవ్వడం. మీలో ఎంతమందికి పాలల్లో అటుకులు వేసుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా బాబు అయితే చూడండి తినడం స్టార్ట్ చేశాడు. 2 టేబుల్ స్పూన్స్ అయితే తిన్నాడు ఫ్రెండ్స్, అంతే. ఇంకా మొత్తం అయితే వదిలేశాడు, వద్దు అనేసాడు. వాడికైతే టేస్ట్ నచ్చలేదు, సో అందుకైతే వదిలేశాడు ఫ్రెండ్స్. ఏది ఇచ్చినా అంతే మా బాబు, కొంచెం అయితే టేస్ట్ చేస్తాడు, ఇంకా నచ్చితే తింటాడు, లేకుంటే వదిలేస్తాడు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉంటుంది మా బాబుతో. సో వర్షం అయితే చూడండి ఫ్రెండ్స్, ఫుల్గా కురుస్తూ ఉంది మా ఊర్లో అయితే. ఇంకా మా ఇంటి దగ్గర అయితే చూడండి మెట్ల పైన నుంచి నీళ్ళు ఎలా వచ్చేస్తూ ఉన్నాయో. మా ఇంటి లోపలే మెట్లు ఫ్రెండ్స్ మాకు. సో వాటర్ అయితే చూడండి ఎలా వచ్చేస్తున్నాయో. ఇల్లంతా తేమ అయిపోతూ ఉంది ఈ వర్షాలకైతే. ఇంకా వర్షం పడతా చలి ఎక్కువ ఉంటే మా అమ్మ అయితే చూడండి ఇవి వేయించింది. వీటిని మా భాషలో అయితే జారీ అంటారు, తెలుగులో ఏమంటారో నాకైతే సరిగ్గా తెలియదు ఫ్రెండ్స్. జారులో ఏమో అంటారు. ఇంకా అవైతే బాండీలో వేసి బాగా వేయించేసింది. చూడండి పాప్కార్న్ అయినట్టు పాప్కార్న్లా అయిపోయింది. ఇవైతే తింటా ఉన్నాం ఫ్రెండ్స్ మేము ఇంకా కూర్చొని, నేను బాబు. వర్షం అయితే ఫుల్గా కురుస్తూనే ఉంది. మీ ఊర్లో కూడా వర్షాలు ఉన్నాయా, తగ్గిపోయాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే చూడండి విపరీతంగా కురుస్తుంది వర్షం. మా చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ నిండిపోయాయి నీళ్ళతో అయితే ఫుల్గా. మా ఇల్లు అయితే పొలాలకి పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వర్షాలకైతే నీళ్ళు లోపల గెచ్చి పైన నుంచి ఉరుస్తూ ఉన్నాయి. ఇంట్లో అయితే అస్సలు ఉండబుద్ధి అవ్వట్లేదు ఫ్రెండ్స్, చల్లగా ఉంది ఇల్లంతా. ఇంకా తేమ అయితే వచ్చేస్తుంది ఈ వర్షానికి. చూడండి ఇదంతా మా ఊరు చుట్టుపక్కల ఎలా ఉందో. 4 డేస్ నుంచి ఫుల్ రైన్ ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే కురుస్తూనే ఉంది నాన్ స్టాప్గా, అస్సలు ఆగకుండా. ఇంకా మేమైతే 10వ తేదీ మా పొలంలో నారు అయితే వేస్తాం ఫ్రెండ్స్. నారు వేసేటప్పటికి వర్షాలు అయితే తగ్గిపోవాలి, లేకుంటే నాట్లన్నీ పాడైపోతాయి ఈ వర్షాలు ఇలాగే ఉంటే. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ట్రాక్టర్ అయితే రోటావేటర్ వేస్తూ ఉంది. మా ఇంటి పక్కనే ఉన్న మా అత్తమ్మ పొలం ఫ్రెండ్స్ ఇది, మా డాడీ వాళ్ళ చెల్లెలది. మా బాబాయ్ అయితే ఎవ్రీ ఇయర్ కోరికి తీసుకొని వేస్తూ ఉంటారు. ట్రాక్టర్ అయితే రోటావేటర్ వేస్తూ ఉంది ఫ్రెండ్స్. చూడండి మా ట్రాక్టర్కి అయితే చెప్పారు బాబాయి రోటావేటర్ వేయమని. సో మా ట్రాక్టర్కి డ్రైవర్ అనేవాడు లేడు, సో అందుకోసం వేరే వాళ్ళ ట్రాక్టర్తో అయితే దున్నిస్తూ ఉన్నారు. మా హస్బెండ్ ఉంటే మా హస్బెండే రోటావేటర్ వేసేస్తూ ఉన్నారు. మా హస్బెండ్ లేరు కదా, సో డ్రైవర్ అయితే దొరకటం లేదు మా బండికి. ఒక అబ్బాయి అయితే ఉన్నాడు, ఎప్పుడో ఒకసారి అయితే వస్తూ ఉంటాడు వీళ్ళు చూసుకొని. ఇంకా మా పొలాలు దున్నుకోవడానికి అయితే పిలుస్తూ ఉంటాం. బాడుగుకి అయితే వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ మా బండి. ఇంకా నెక్స్ట్ డే అయితే చూడండి ఫ్రెండ్స్, పొద్దున్నే నేనైతే నిద్ర లేచేసి ఉదయాన్నే ఎండ బాగా వస్తూ ఉందని ఇంకా బట్టలన్నీ తీసి ఉతికైతే వేసేసాను. ఇంకా ఈ విధంగా ఎండ వస్తూనే బాగుంటుంది ఫ్రెండ్స్, ఎండలో బాగా ఆరుతాయి. వర్షం అయితే రాకూడదని అనుకుంటా ఉన్నాను. ఇంకా బట్టలు అయితే ఉతికేసి బాబు అయితే లేసొచ్చాడు. ఇంకా బాబుకైతే కాసేపు బ్రష్ చేయించేసాను. చూడండి మా ఇంటి పక్కన బాబాయ్ పొలానికి గెన్వారా అయితే తీస్తూ ఉన్నారు.
నిన్న ట్రాక్టర్తో దున్నారు కదా, రోటావేటర్ వేశారు కదా. సో ఈరోజు అయితే గెనువారా తీస్తూ ఉన్నారు. 4 అయితే వచ్చున్నారు కూలి వాళ్ళు. ఆ 4 అయితే గెనువారా తీస్తూ ఉన్నారు. ఇంకా బ్రష్ చేయించేసి బాబుకి నేనైతే చూడండి ఇంకా ఇంట్లోకి వచ్చి దోశ అయితే వేస్తూ ఉన్నాను. బాబుకి ఎగ్ దోశ అయితే వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మా బాబు కావాలన్నాడు ఎగ్ దోశ. సో బాబు కోసం కొంచెం పిండితో అయితే చిన్న దోశ వేసేసి దానిపైన ఎగ్ అయితే పగలగొట్టి వేసేసాను. మా హస్బెండ్కి అయితే ఎగ్ దోశ చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను వేసే ఎగ్ దోశ అంటే కారం ఎగ్ మొత్తం బాగా పట్టించి ఆయిల్ వేసి సూపర్గా ఉంటుంది నేను వేసే ఎగ్ దోశ అయితే. మా హస్బెండ్కి చాలా ఇష్టం దోశలు. సేమ్ అదే అలవాటు మా బాబుకి కూడా వచ్చింది. దోశ అయితే ఇష్టంగా తింటాడు మా బాబు కూడా. మీలో ఎంతమందికి దోశలు ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఇంకా బాబుకైతే ఒక దోశ అయితే వేసి తినిపించేసాను. నెక్స్ట్ తమ్ముడికి ఒక 2 దోశలు వేసి నేను కూడా ఒక 2 దోశలు అయితే వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఫ్రెండ్స్. మార్నింగ్ టిఫిన్ వచ్చి దోశలు అన్నమాట మా ఇంట్లో. నేనైతే మీషోలో ఒక బ్యాగ్ అయితే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. ఒక 1 వీక్ ముందు ఆ అన్న అయితే ఫోన్ చేశారు, ఇప్పుడే మీ పార్సల్ వచ్చింది తీసుకోండి అంటే ఇంకా సరే అని నేనైతే బాబుని పంపించాను. బాబుని తమ్ముడిని ఇద్దరైతే వెళ్ళున్నారు తీసుకురావడానికి. ఇంకా నా బ్యాగ్ ఎలా ఉందో కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, ఎలా వచ్చింది నా బ్యాగ్ అనేది, ఏ బ్యాగ్ ఆర్డర్ చేశాను మీషోలో అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. సో పార్సల్ అయితే ఓపెన్ చేస్తాను మీ ముందే. చూడండి నా దోశలు అయితే రెడీ అయిపోయాయి. 2 దోశలు అయితే వేసుకొని ఇంకా నేనైతే తినడానికి వెళ్ళిపోయాను. ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా బాబు మా తమ్ముడు అయితే బయటకు వెళ్ళి పార్సల్ అయితే తీసుకొచ్చేసారు. మీషోలో వచ్చింది. మీ ముందే నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను. పార్సల్ ఏమో చిన్నగా కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. నాకేదో డౌట్ కొడతా ఉంది, ఏంటబ్బా నేను బ్యాగ్ ఆర్డర్ చేశాను పార్సల్ ఏమో చిన్నదిలా ఉంది, దీంట్లో బ్యాగ్ ఉందా లేదా అనే డౌట్ అయితే వచ్చేసింది నాకు ఆ పార్సల్ చూడగానే. ఓపెన్ చేస్తాను మీ ముందే. నాకు టౌన్లోకి వెళ్ళడానికి అలా డైలీ యూస్ చేసుకునేదానికి ఒక బ్యాగ్ అయితే కావాలి ఫ్రెండ్స్. అందుకోసం నేను ఒకటి ఆర్డర్ చేస్తున్నాను. ఒక్కటే ఉంది నా దగ్గర, ఎక్కువ అదే యూస్ చేస్తూ ఉన్నాను. సో ఇంకొక బ్యాగ్ అయితే ఆర్డర్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఆర్డర్ చేసిన బ్యాగ్ అయితే రాలేదు, వేరే ప్రోడక్ట్ అయితే వచ్చింది. రాంగ్ ప్రోడక్ట్. నేను ఆర్డర్ చేసిన బ్యాగ్ అయితే అస్సలు ఇది కాదు, వేరేదైతే పంపించేశారు మీషో వాళ్ళు. నాకైతే ఇలా జరగడం మీషో నుంచి 3rd టైము. నేను ఆర్డర్ చేసిన వస్తువు రాకుండా వేరేది పెట్టి పంపించేశారు. ఇది కూడా బ్యాగే, కానీ నేను ఆర్డర్ చేసిన బ్యాగ్ మాత్రం ఇది కాదు ఫ్రెండ్స్. కానీ నేనైతే రిటర్న్ పెట్టేశాను. చూడండి ఈ బ్యాగ్ అయితే ఎలా ఉందో చూపిస్తాను మొత్తం ఓపెన్ చేసి. 3 జిప్స్ అయితే ఉన్నాయి.
బ్యాగ్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్, కానీ నేను ఆర్డర్ చేసిన బ్యాగ్ అయితే రాలేదు. సో అందువల్ల నేనైతే డిసప్పాయింట్ అయిపోయాను. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని నా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.